మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తెలిపారు. జిల్లా 6 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ నగరపాలక సంస్థ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్పారు. నల్గొండ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత గురువారం డీఆర్ఓ అశోక్ రెడ్డికి ఏ ఫామ్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఏ ఫామ్ను డీఆర్ఓ అశోక్ రెడ్డికి అందజేయడం జరిగిందని, బీ ఫామ్లు కూడా తన దగ్గరికే వస్తాయని, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకటించిన అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని, జిల్లా 6 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ నగరపాలక సంస్థ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువై తమ పార్టీలో టికెట్ రాని వారికి గాలం వేసే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ముంతాజ్ అలీ, రాంబాబు నాయుడు, బాలకృష్ణ నేత, శరత్, కౌశిక్, కాటం వెంకన్న గౌడ్, సచిన్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే 6 మున్సిపాలిటీలలో అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరపున వారిని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ గౌరవ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు డీసీసీ అధ్యక్షునిగా నాకు ఆథరైజేషన్ ఇచ్చినారు. అందుకోసమే ఈరోజు ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి గారికి ఏ ఫామ్ దరఖాస్తుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి బీ ఫాము త్వరలో కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఇక్కడ నల్గొండ పట్టణంలో మంత్రి గారు, అదేవిధంగా దేవరకొండలో బాలునాయక్ గారి నాయకత్వంలో, నకిరేకల్లో వీరేశమన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా జేవీ రెడ్డి గారి నాయకత్వంలో నందికొండ కానీ, అదేవిధంగా హాలియా కానీ, అదేవిధంగా బిఎల్ఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మిర్యాలగూడెం, అదేవిధంగా శంకర్ నాయక్ గారు, రఘువీరెడ్డి గారు సమన్వయంతో 6 మున్సిపాలిటీలలో ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ దుంబి మోగించబోతా ఉన్నారు. మాకు తిరుగులేదు. ఈ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కంచుకోటగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి 2 సంవత్సరాల్లో చేసినారు. కాబట్టి ప్రజలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సుమారు 70 నుంచి 75% మాకు పట్టం కట్టారు. అనేక చోట్ల ఇప్పటికే అభ్యర్థులు లేక గాయి అవుతున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ లోపకాయ మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న కుట్రల కుతంత్రాలు తెరలేపుతా ఉన్నారు. వారికి అభ్యర్థులు కరువైనరు. అందుకోసమే ఇంకా దింపుడు గల్ల ఆశంతోటి మా దగ్గర ఎవరైనా కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి బీఫామ్ ఇద్దామన్న ఆలోచన తప్ప సొంతంగా తయారు చేసుకున్నటువంటి బీజేపీ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్కి కానీ నాయకులు కరువైరు. ఈ జిల్లాలో తిరుగులేని ఆధిక్యంలోకి కాంగ్రెస్ పార్టీ రేపు 11వ తారీఖు నాడు 6 మున్సిపాలిటీల్లో, అదేవిధంగా కార్పొరేషన్ ఏదైతే నల్గొండలో మొదటిసారిగా ఏర్పడదో దీంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. బయట వస్తున్నటువంటి కొన్ని ఏదైతే రకరకాలైనటువంటి ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇవాళ ఎవరు నమ్మొద్దని ఏ ఫామ్ అయితే అథారిటీ ఇచ్చినారో బీ ఫామ్ కూడా నాకే వస్తుంది. ఆ బీ ఫామ్ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్ణయించినటువంటి అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది.